ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం దాకా చదువుదాం. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులందరితో ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇప్పుడున్న ఈ మందిరము ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందులను పోలినది కాదని మీకు తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొనుడి, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 9వ వచనం కూడా చదువుదాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచున్నదో ప్రతి బుధవారం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ వారము కూడా మీరు మాతో మాట్లాడుచున్న దేవుడవు ప్రభువా. ఈ కాలపు వాక్యాన్ని ఇవ్వండి, ఈ గడియపు వర్తమానాన్ని తెరవండి, మీరే మాతో మాట్లాడండి.
ప్రైజ్లా హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం హగ్గై. ఎవరండి? హగ్గై రాసిన గ్రంథం. చిన్న ప్రవక్త, కానీ రెండవ రాకడ గురించి ఇతడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఇతను రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమున్నదో చూడండి. 7వ నెలలో 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, ప్రైజ్ లార్డ్, 7వ నెల. మీకు ఈ 7వ నెల అనేదానికి పోయిన వారం మనం దీని మీద మాట్లాడుకున్నాం. హల్లెలూయా. మొదటి మెసేజ్ చేసే పురుగులు రాకుండా ఉంటాయి. 7వ నెల మొదటి నెలలో 3 పండుగలు వస్తున్నాయని. ఏమేం పండుగలు వస్తున్నాయి? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ. ప్రజల మొదటి నెలలో 3 పండుగలు. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఎమ్మటే పులియని రొట్టెల పండుగ వస్తుంది. ఎమ్మటే ప్రథమ ఫలాల పండుగ. ఈ 3 యేసుక్రీస్తు సిలువలో జరిగినాయి. ఆయన పస్కా పశువుగా బలి అర్పించబడ్డాడు. ఆయన్ని తీసుకెళ్లిపోయి ఏం చేశారు? సమాధిలో పెట్టారు. ఆయన పస్కా పశువుగా బలి అర్పించబడటమే పస్కా పండుగ. తర్వాత ఆయన్ని తీసుకెళ్లిపోయి సమాధిలో పెట్టారు. అది పులియని. ఆ యొక్క శరీరము కుళ్ళు పట్టకూడదు. శరీరము కుళ్ళు పట్టకూడదు. 3వ దినానికి ముందే ఆయన తిరిగి లేచాడు. అది పులియని రొట్టెల, ఆ శరీరం కుళ్ళు పట్టుకుని ఉండేది పులియని రొట్టెల పండుగ. ఆయన ప్రథముడుగా లేచాడు. ఆదివారము పెందలాడే ఆయన లేచాడు. అదే ప్రథమ ఫలముల పండుగ. సిలువలో ఈ 3 నెరవేర్పు జరిగినాయా? హల్లెలూయా. తర్వాత పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఎక్కడికి? 50వ రోజున వస్తుంది. మనకి ఎక్కడున్నది? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అని మనము ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనములో చూస్తున్నాం. అంటే 50 రోజులు లెక్కేసుకోవాలి. ఎన్ని రోజులు? 50 రోజులు లెక్కేసుకుంటే పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఆ పెంతెకోస్తు పండుగన పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఈ పెంతెకోస్తు పండుగని వారాల పండుగ అని కూడా అంటారు. 7 సంఘ కాలాలలో పరిశుద్ధాత్మ సంచరిస్తా 7 సంఘ కాలాల్లో సంచరిస్తా ఉన్నది. ప్రజల అందరు ఇక్కడే ఉన్నారా? సంగమా గమనిస్తున్నారా? ఈ వారాల పండుగ అయిన తర్వాత 7వ నెలలో, ఎన్నవ నెల? 7వ నెలలో మరలా 3 పండుగలు వస్తాయి. అంటే 7వ నెల అంటే 7వ సంఘకాలంలో మనం చూస్తున్న 3 పండుగలు వస్తాయి. ఏమేం పండుగలు వస్తాయి అంటే బూరల పండుగ వస్తుంది, ప్రాయశ్చిత్త పండుగ వస్తుంది, తర్వాత పర్ణశాలలో లేక గుడారాల పండుగ వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసినట్టయితే అల్ఫా ఒమేగా. అల్ఫా ఏజ్ వర్తమానికుడు ఉన్నాడు, ఒమేగా ఏజ్ వర్తమానికుడు ఉన్నాడు. అల్ఫా ఏజ్ వర్తమానికుడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఒమేగా ఏజ్ వర్తమానికుడు ఎవరు అంటే, ఒమేగా అంటే అర్థం ఏంటి? అంతమున వచ్చే ఆయన. అన్ని జనుల కాలంలో ఆరంభంలో వచ్చిన ఆయనేమో ఆదిలో వచ్చిన ఆయన. అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతం. అంటే ఆ సంఘకాలాల ఆదిలో వచ్చిన ఆయన ఎవరు? పౌలు. పట్టుకుంటున్నారా? సంఘకాలాల అంతంలో వచ్చిన ఆయన ఎవరు? విలియం మ్యారియన్ బ్రన్హామ్. సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? ఒమేగా ఏజి వర్తమానికుడు. ఒమేగా ఏజి వర్తమానికుడు ఎవరు? విలియం మ్యారియన్ బ్రన్హామ్. ఇప్పుడు అల్ఫా ఏజ్ వర్తమానికుడు దేని గురించి మాట్లాడాడంటే పస్కా పండుగ గురించి మాట్లాడాడు. తర్వాత పులియని రొట్టెల పండగ గురించి మాట్లాడాడు. తర్వాత ప్రథమ ఫలముల పండగ గురించి మాట్లాడాడు. ప్రజలా, కానీ ఒమేగా ఏజ్ వర్తమానికుడు వచ్చాడు చూసావా, 7వ నెలలో వచ్చే పండగల గురించి. ఎవరు మాట్లాడాలి? 7వ నెలలో వచ్చే పండుగల గురించి 7వ సంఘకాలపు వర్తమానికుడు, ఒమేగా ఏజ్ వర్తమానికుడు మాట్లాడాలి. అక్కడ రాశాం కదండి, అల్ఫా ఒమేగా. అవునా? మొదటివాడు కడపటివాడు. పౌలులో ఉన్నది ఆయనే, కడపటిగా అన్ని జనుల కాలం యొక్క అంతంలో విలియం మ్యారియన్ బ్రన్హామ్లో ఉన్నది ఆయనే. ప్రైజ్ లార్డ్. అందుకే 7వ నెలలో ఎన్ని పండుగలు వస్తాయి? 3 పండుగలు వస్తాయి. ఏమేం పండుగలు? ఈ మర్చిపోతే మనకు వర్తమానమే తెలీదు. మనకు వర్తమానం తెలియదు అనుకో, మనం రాకడలో వెళ్ళలేవు. అపవాది మనల్ని మోసగిచ్చిద్ది. మనము ఇవి ఎరగితే అపవాది మనల్ని మోసగిచ్చదు. ప్రజలా, 7వ నెలలో ఎన్ని పండుగలు ఉన్నాయి? ఆ 3 పండుగల పేర్లేంటి? ఆ బూరల పండుగ, ప్రాయచిత్త పండుగ, పర్ణశాలల పండుగ, లేక గుడారాలు కూడా అంటారు. అవునా? పట్టుకుంటున్నారా? 7వ నెల 1వ తారీఖున బూరల పండుగ వస్తుంది. 7వ నెల 10వ తారీఖున ప్రాయచిత్త పండుగ వస్తుంది. 7వ నెల 15 నుండి 20, 15, 16, 17, 18, 19, 20, 21 7 రోజులు. ఏంటి? పర్ణశాలలు. పర్ణశాలలు అర్థమవుతుందా? పర్ణశాలల పండగ. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకోండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 7వ నెల 7వ నెలలో 1వ తారీఖున ఏమొస్తుంది? బూరల పండుగ. మరి బూరల గురించి ఎవరు మాట్లాడాలి? ఒమేగా ఏజ్ వర్తమానికుడు మాట్లాడా? బూరల గురించి ప్రస్తావన చేశాడా? బోధించాడా? ప్రాయచిత్తం గురించి బోధించాడా? పర్ణశాలల పండుగ గురించి బోధించాడా? పట్టుకోండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ 7వ నెలలో 7వ నెలలో 1వ తారీఖున బూరలు, 10వ తారీఖున ప్రాయచిత్తం, 15 నుండి 7 రోజులు లెక్కేయాలి పర్ణశాలకి. హల్లెలూయా. 21. ఆ 21వ తారీఖున ఏం జరుగుతుందో చూడండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. హల్లెలూయా. ఇది 7వ రోజు. 7వ నెలలో 7 రోజుల్లో చివరి రోజు 7వ రోజు. ప్రజల, హగ్గైకి యెహోవా వాక్కు వస్తుంది అంటే ఈ చివరి దినాలలో ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ హగ్గై ఉంటే ఇక్కడ కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. యెహోవా వాక్కు హగ్గైకి వస్తే ఇక్కడ కూడా ఒక ప్రవక్తకి యెహోవా వాక్కు వచ్చినది. ఎవరా ప్రవక్త అంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ప్రజలా, యెహోవా వాక్కు వచ్చినది. సంగమా, పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా ఏమంటున్నాడో చూడండి. నీవు యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతోను ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన
యెహోషువతోను శేషించిన జనులందరితోనూ ఇట్లనము. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? యెహోవా వాక్కు వస్తుంది. ఈ అంత్య దినాలలో ఉన్న వారి దగ్గరికి యెహోవా వాక్కు వస్తుంది. ఏంటది? మందిరాన్ని కట్టాలి, పని జరిగించాలి. హల్లెలూయా. మీరు చూస్తే మందిరాన్ని ఎవరు కూల్చారు? సొలొమోను కట్టిన మందిరాన్ని ఎవరు కూల్చారు? బబులోన్లు కూల్చారు. అవునా? హల్లెలూయా. మరి అపోస్తులు కట్టిన మందిరాన్ని ఎవరు కూల్చారు? మర్మమైన బబులోన్లు కూల్చారు. అక్కడ బబులోన్లే, ఇక్కడ మర్మమై ఉన్న బబులోను. ఎవరు మర్మమైన బబులోన్ అంటే రోమ్ అయి ఉన్నది, రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. ఏం చేసిందంటే ఆది అపోస్తుల బోధని కూల్చేసి ఉన్నది. ఈ బయలుపాటు రావాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. అయితే కూల్చేసిన తర్వాత ఏలియా పంపించబడ్డాడు. అక్కడ కూడా మనం చూస్తున్నాము, అక్కడ జెరుబ్బాబేలు పంపించబడ్డాడు ఆలయాన్ని కట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. అవునా? హల్లెలూయా. ఎజ్రా, నెహెమియా టైంలో ఆలయాన్ని కడుతున్నారు. ఇక్కడ యెహోషువ, తర్వాత యెహూజాదా కుమారుడైన యెహోషువ, ఆయన వాళ్ళ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? మీరు చూస్తే ఏలియా, తిప్షీడైన ఏలియా పంపించబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే పునాదులు పాడైపోయినాయి. ఆ పునాదులు మరలా ఇజ్రాయేల్ గోత్రాల లెక్కన 12 రాళ్లు తీసుకొని మరలా పునాదిని కట్టి బలి అర్పించి ఆకాశము నుండి అగ్నిని దించాడు. బయలుదేవుడా యెహోవా దేవుడా? యెహోవా దేవుడైతే యెహోవా పక్షాన రండి, బయలుదేవుడైతే బయలుపక్షం వెళ్ళండి అని సవాల్ చేశాడు. ప్రజలందరూ యెహోవాను విసర్జించినప్పుడు రంగం మీద ఏలియా ఉన్నాడు. మన కాలంలో కూడా ప్రజలందరూ సంఘ శాఖల్లో ఉన్నప్పుడు రంగం మీదకి ఏలియా వచ్చాడు, ప్రవక్త అయిన ఏలియా వచ్చాడు. అంత ప్రజలందరూ బబులోను ఆరాధనలో ఉన్నప్పుడు, బయలు యొక్క ఆరాధనలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారయ్యా అంటే ఏలియా రంగం మీద నిలబడి యెహోవా దేవుడైతే యెహోవా పక్షం వహించండి వాక్యం మీద నిలబడ్డాడు ప్రవక్త. అక్కడ ఇజ్రాయేల్ గోత్రాలు లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకుంటే ఈ కాల ప్రవక్త అపోస్తుల 12 మంది అపోస్తుల లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని అదే అపోస్తుల బోధ మీద తిరిగి మరల ఆలయాన్ని కట్టడం ప్రారంభించాడు. పునాది వేసి ఆలయాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆలయమే మనమై ఉన్నాము. దేని మీద కట్టబడుతున్నాం అంటే అపోస్తుల బోధ ద్వారాగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క 12 రాళ్లు తీసుకొచ్చి పాడైంది, అపోస్తుల బోధ పాడైంది, యెజబెలు కూల్చేసింది, మర్మమైన యెజబెలు కూల్చేసింది. అయితే ఏలియా, ఈ కాలపు ఏలియా వచ్చి ఆ కూల్చిన దానిని బాగు చేయటం ప్రారంభించాడు, చక్కపరచటం ప్రారంభించాడు. ఆయన సమస్తాన్ని చక్కపరిచే పరిచర్య, పాడైన వాటిని బాగు చేసే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. బాగు చేసి 12 రాళ్లు తీసుకొని, హల్లెలూయా, కందకాన్ని త్రవ్వి 12 రాళ్లు తీసుకొని దాన్ని చక్కగా ఆ యొక్క ఇజ్రాయేల్ గోత్రాల లెక్కన 12 రాళ్లు ఆ ఏలియా తీసుకుంటే అపోస్తుల లెక్కన మన ఏలియా తీసుకున్నాడు. కట్టెలు పేర్చాడు. ఆ కట్టెలుగా ఆ యొక్క కట్టెలన్నీ వరుసగా పేర్చబడ్డాయి. హల్లెలూయా. ఎద్దు తీసుకొచ్చాడు, పశువుని తీసుకొచ్చాడు. పశువు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. దానిని వధించేశాడు.
తర్వాత దానిని నీటితో తడిపాడు. పాత నిబంధన క్రమాన్ని ఒక వధించే ముందుగా, ఆ బలి పశువును అర్పించే ముందుగా, దేవుడికి అర్పించే ముందుగా అది కడగబడాలి. అందుకే అక్కడ కడిగాడు. ఆయన ఏలియా కడిగాడు. అక్కడ యేసుక్రీస్తు కూడా కడగబడ్డాడు. అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారాగా నీటిలోకి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్. ఆ క్రమం ప్రకారంగా పశువును వధించి, అయ్యా నీ చిత్త ప్రకారముగా, నీ ఆజ్ఞ ప్రకారముగా సమస్తాన్ని చేచితిని, నువ్వే ఇప్పుడు ఇది కరెక్ట్ అని రుజువు చేయని ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. ఏలియా ఆరాధన సత్యమని రుజువు చేసినది. షడ్రకు మేషకు అబేద్నెగో ఆరాధన సత్యమని రుజువు చేసినది. దానియేలు ఆరాధన సత్యమని రుజువు చేసినది. అబ్రహాం ఆరాధన సత్యమని రుజువు చేసినది. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు ఆయన ఇస్తా ఉన్నప్పుడు ఆయన చేసే ఆరాధన సత్యమని దేవుడు ఆ యొక్క ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చాడు. అక్కడ గొర్రె పిల్ల ఉన్నది. మొదలు ఇస్సాకును బలి పోతాడు. ఇస్సాకు వద్దు ఆగు అన్నాడు. ఇస్సాకును చంపొద్దు అన్నాడు అబ్రహాముతో. హల్లెలూయా. ఇందువల్ల ఒక్కగానున్న నీ కుమారుడిని బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డావు. ఇందువల్ల నువ్వు దేవుడికి భయపడువాడు అని అర్థమవుతా ఉన్నది. ఈ రోజు ఎంతమంది ఆ దేవుడికి భయపడుతున్నారు, ఎంతమంది ఆయన వాక్యానికి నెరవేరుస్తున్నారు, ఎంతమంది ఆయన వాక్యానికి సరెండర్ అవుతున్నారు, ఎంతమంది ఆయన చిత్తాన్ని జరిగించడానికి ముందుకు వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఇక ఎప్పుడైతే ఆ పొదలో యెహోవా ఈరే, యెహోవా సమకూర్చాడు గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి చేశాడు. దేవుడు దింపేశాడు అగ్నిన, ఆరాధన స్వీకరించేశాడు. హేబేలు ఆరాధన స్వీకరించాడు దేవుడు. ఈరోజు నీ ఆరాధన కూడా దేవుడు స్వీకరించడానికి వాక్య ప్రకారంగా ఈ కాలపు ప్రవక్త వర్తమానం ప్రకారముగా నువ్వు ఆరాధించినప్పుడు నీ ఆరాధన కూడా స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పని జరిగించమంటున్నాడు. హల్లెలూయా. ఆ మునుపున్న మందిరంతో పోలిస్తే ఇప్పుడున్న మందిరం దేనిది ఏమంటున్నాడు? ఇది ఎట్టిదిగా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పోలినది కాదని తోచుచున్నది కదా. ప్రైజ్ ది లార్డ్. అయినా పర్వాలేదు, పని జరిగించు. హల్లెలూయా. వాగ్దానం చేయబడిన వాక్యం ఉంది, ముందు రాయబడిన వాక్యం ఉన్నది. ఏమని రాయబడినది? ముందే చెప్పబడినది. మునుపటి మందిరము యొక్క మహిమ, కడపటి మందిరము యొక్క మహిమ, మునుపటి మందిరము యొక్క మహిమను ఈ కడపటి మందిరము యొక్క మహిమ ఏమవుతుందంటే మించుతుంది, అత్యధికమవుతుందని లేఖనం ఉన్నది. పని జరిగించు. నీ పక్షాన దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ అసలు ఈ పర్ణశాలల పండుగలో ఏం జరగబోతుంది? ఇప్పుడు మనము జీవిస్తున్న ప్రెజెంట్ మన దినాలలో ఎత్తబడే ముందుగా ఏం జరగబోతుంది? ఏ లేఖనాలు ఇప్పుడు కేటాయించబడి ఉన్నాయి? చూద్దామా? ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. పర్ణశాలల పండుగలు అసలు ఏం జరగబోతుందో చూద్దాం. హల్లెలూయా. ఒక్కసారి మనమందరము యోహాను సువార్త పక్షిరాజు పుస్తకాల వైపు తిరుగుదాం. ఇష్టమైన పుస్తకం పక్షిరాజు పుస్తకం. అవునా? ఎందరు ప్రేమిస్తున్నారు? ఎందరికి ఇష్టం ఆ బుక్? పక్షిరాజు బుక్. ఏం బుక్ అండి అది? పక్షిరాజు. ఇక్కడ ఉన్నారా పక్షిరాజులు? నీ పుస్తకమే.
యోహాను సువార్త ఎవరిదో కాదది, పక్షిరాజులది. పక్షిరాజులకు సంబంధించిన బుక్ అది. యోహాను వధువుకు సాదృశ్యం. యోహాను వధువుకి సాదృశ్యం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 7వ అధ్యాయం, 7వ సంఘకాలం, 7వ అధ్యాయం. హల్లెలూయా. మీకు తెలుసు కదా 7వ సంఘకాలంలో ఏం జరగబోతాయో. 7వ సంఘకాలంలోనేనా ఏమేమి వస్తాయి పండుగలు చెప్పండి. బూర్ల పండుగ ఉంది, ప్రాయశ్చిత్త పండుగ ఉంది, పర్ణశాల పండుగ ఉంది. ఈ 7వ అధ్యాయంలో పర్ణశాల పండుగ గురించి ఇక్కడ యేసు ప్రస్తావిస్తా ఉన్నాడు. సరే, పర్ణశాలల పండుగలో ఏం జరగబోతుంది? ఇక దీని తర్వాత ఇంకేమైనా పండుగ ఉందా? ఈ పర్ణశాలల పండుగలోనే తాత్కాలికమైన గుడారాలు తీసివేయబడి పర్మనెంట్ గుడారంలోకి వెళ్తున్నాం. ఇదే తాత్కాలికమైన గుడారం, రక్త మాంసాల శరీరం. ఇది తీసేయబడుతుంది, ఇంకొక గుడారంలోకి వెళ్తున్నాం. అంటే వెళ్ళే ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ పర్ణశాల పండక్కి ఒక వ్యక్తి రావాలంటే ముందు అతడు ఎక్కడికి రావాలో తెలుసా? బూరల దగ్గరికి రావాలి. అయ్యా నేను బూరల దగ్గరికి రానయ్యా, నేను డైరెక్ట్గా పర్ణశాల దగ్గరికి వస్తాను. రాలేవు. హల్లెలూయా. నువ్వు చూస్తే బూరలు ప్రాయశ్చిత్తంలోకి నడిపిస్తున్నాయి, ప్రాయశ్చిత్తము పర్ణశాలలోకి నడిపిస్తుంది, పర్ణశాలలు కొత్త శరీరంలోకి నడిపిస్తుంది. లింక్ చూసావా? ఈ లింక్ గొలుసు తప్పిపోతే చాలా మంది తప్పిపోయి డైరెక్ట్ అవుతున్నారు. నో 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 నో. బూరలు ఎక్కడికి నడిపిస్తున్నాయి? ప్రాయశ్చిత్తంలోకి. 7వ సంఘకాలపు వర్తమానికుడి యొక్క బోర, 7వ దూత బోర నిన్నెక్కడికి నడిపించిందయ్యా అంటే ప్రాయశ్చిత్తంలోకి నడిపించింది. హల్లెలూయా. ప్రాయశ్చిత్త పండుగలో ఏం జరిగింది? ప్రాయశ్చిత్త పండుగలో అసలు ఏం జరిగింది? ప్రజల ఒక్కసారి యూదుల యొక్క ప్రాయశ్చిత్త పండుగలో ఏం జరిగిద్దో నేను మీకు చూపించేదా? హల్లెలూయా. యూదులకి మీరు చూస్తే బూరలు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళినాయి? యూదులని 5వ బోర ఊదబడిందా? 6వ బోర యూదబడిందా? 5-6 బోరలు వచ్చినాయా? ఊదబడ్డాయా? 5-6 బోరల కింద యూదులు చంపబడ్డారా? అప్పుడు యూదులు హింసకు గురయ్యారా? ఒత్తిడికి గురయ్యారా? ఆ యొక్క మొదటి యొక్క నిర్గమంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు హింసకు గురయ్యారా? ఒత్తిడికి గురయ్యారా? చంపబడ్డారా? మగ బిడ్డలందరూ చంపబడుతున్నారా? ఆడబిడ్డ అయితే బతికిస్తున్నారా? మగపిల్లాడైతే చంపుతున్నారా? హింసకు గురయ్యిందా? అయితే ఎప్పుడైతే ఆ హింస ప్రారంభమైనదో వాళ్ళకి విడుదల వచ్చింది. ప్రజలా 5-6 బోరలు వాళ్ళని ఎక్కడికి నడిపించిందంటే వారి స్వదేశానికి. హల్లెలూయా. 5వ బూర 6వ బూర ఎక్కడికి నడిపించినాయి చెప్పండి యూదులని? వారి సొంత దేశం. ఏ దేశం అది? యెరూషలేం. యెరూషలేంకి నడిపించాయి. ప్రపంచంలో చల్లా చెదురైన ఇజ్రాయేల్ ప్రజలు, 4 దిక్కులకు వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు బూరలు వారిని స్వదేశానికి నడిపించాయి. హల్లెలూయా. నేను మీకు మాదిరి చూపిస్తున్నాను, ఇక్కడే పట్టుకోండి. వారికి బూరలు, మనకి 7వ దూత బూర. మనకి 7వ దూత బూర ఏం చేసిందయ్యా అంటే ప్రపంచానికి వెళ్ళిపోయిన బలము,
కొంతమంది బాప్టిస్ట్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది లూథరన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది మెథడిస్ట్లోకి వెళ్ళిపోయారు, సాముల వారి మతంలోకి వెళ్ళిపోయారు, రకరకాల డినామినేషన్లోకి వెళ్ళి చల్లా చెదురైన బడలని 7వ సంఘకాలపు దూత యొక్క బోర వాగ్దానపు వాక్యములోకి, వర్తమానములోకి మనల్ని నడిపించింది. బోరలు లేకుండా పర్ణశాల దగ్గరికి ఏ వ్యక్తి రాలేడు. వర్తమానపు బయలుపాటు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆ యొక్క ప్రాయశ్చిత్తం దగ్గరికి రాలేడు, పర్ణశాల దగ్గరికి రాలేడు. సంగమా పట్టుకుంటున్నావా? చాలా ప్రాముఖ్యమైన అంశము. నేను పోయిన వారమే చెప్పాను, పోయిన వారం కంటే ఈ వారం చాలా మహిమకరంగా ఉంటుందని, అద్భుతముగా ఉంటుంది అని దేవుడే ఈ కాలంలో ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాడు మనతో. మన స్క్రిప్చర్ అంతా ఇప్పి మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇటు యూదులది యొక్క స్క్రిప్చరు, ఇటు అన్యజనుల యొక్క స్క్రిప్చరు. ప్రైజ్ ది లార్డ్. యూదులని బూరలు వారి సొంత దేశానికి తీసుకెళ్ళాయి. అవునా? ఎప్పుడైతే ఆ హింస వచ్చినదో, ఆ యొక్క యెజబెలు దేవాలయాన్ని కూల్చేసిందో, అందరూ చల్లా చెదురై వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. చల్లా చెదురైన బిడ్డలందరినీ 7వ సంఘకాలపు వర్తమానికుడి యొక్క బోర ఎక్కడికి? వాగ్దాన వాక్యములోకి, వాగ్దానపు వాక్యములోకి. సంఘ శాఖల్లో కాదయ్యా, వాగ్దానపు వాక్యములోకి నిన్ను తీసుకొని నడిపిస్తుంది. 7వ సంఘకాలపు వర్తమానికుడి యొక్క బోర నిన్ను వాగ్దానపు వాక్యంలోకి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వారికి ఏం జరుగుతుందో బోరల కింద, ముద్రల కింద అదే జరుగుతుంది. పట్టుకో. ఇప్పుడు వాళ్ళు స్వదేశానికి వెళ్ళారు. హల్లెలూయా. వాళ్ళకి ఇంకా ప్రాయశ్చిత్త పండుగ జరగల, ఇంకా ప్రాయశ్చిత్త పండుగ జరగల. హల్లెలూయా. ప్రాయశ్చిత్త పండుగలో ఏం జరిగిద్ది పాస్టర్ గారు? ఎన్నో రోజు? 7వ నెల 10వ తారీఖున ప్రాయశ్చిత్త పండుగ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకోండి. ఆ యొక్క లేఖనాలు, నెలలు, తారీఖులు జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చిన తారీఖులు పెట్టడానికి కూడా కుదరదు. దేవుడు ప్రతిదీ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కదిలాడుతా ఉన్నాడు. లేఖనము అక్కడ ఏ యొక్క లేఖనం ఉన్నదో ఆ లేఖనాన్ని అక్కడ పెట్టేశాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాయశ్చిత్త పండుగ, బూరల పండుగ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? బూరలు ప్రాయశ్చిత్తంలోకి నడిపిస్తాయి. బూరలు ఎక్కడికి నడిపిస్తాయి? ఇప్పుడు ప్రాయశ్చిత్తం దగ్గరికి రావాలంటే మొదటగా అతడు ఎక్కడికి రావాలి? బూరల దగ్గరికి రావాలి. అంటే అతడు ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి? 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హామ్ యొక్క బోర, 7వ దూత బోరను కలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 7వ సంఘకాలపు వర్తమానికుడి యొక్క బోరని అతడు కలుసుకోవాలి. అతడు ఎక్కడికి వస్తాడో అది కలుసుకుంటే బూరలు ఆ వ్యక్తిని ప్రాయశ్చిత్తంలోకి నడిపిస్తాయి. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏం జరుగుతుంది? నా ప్రభువున నేను సిలువ వేసింది. హల్లెలూయా. చూద్దాం. జకర్యా రాశాడు, జకర్యా ప్రవక్త రాశాడు. నేను ఇక్కడికి వస్తానండి. పర్ణశాలకి దగ్గరికి వచ్చే ముందు ఈ ఫౌండేషన్ చూసుకొని వచ్చేద్దాం. జకర్యా గ్రంథం ఎన్నో అధ్యాయం తీసారా? 12 అమ్మ జకర్యా గ్రంథం తీసారా? జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయము 1 నుండి చూడమ్మా. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు. ఇప్పుడు మనకు చూడండి, 7వ బూర కింద వారికి ఊటొస్తుంది.
ఊట ఒకటి తీయబడుతుంది. ఎవరికి? దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేములో ఉన్న నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. ఎందుకొరకు ఆ ఊట అంటే అపవిత్రత తీసేయటానికి, పాపాన్ని తీసేయటానికి, పాపాన్ని పరిహరించటానికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ కాలంలో కూడా ఊట ఒకటి తీయబడినదా? అక్కడ ఓటొచ్చినట్టయితే మరి ప్రకటన 10 ఏంటి? ఓట కాదా? ఇదేంటి ప్రకటన 10? ఓటయ్యున్నది. ఎవరికి? అన్యజనుల కొరకు, నీ పాపాన్ని పరిహరించడం కొరకు. హల్లెలూయా. నీ అపవిత్రతని తీసేయడం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ దావీదు ఇంటి వారు ఉన్నారు. వారి యొక్క పాపాన్ని పరిహరించడానికి 1963లోనే ఆయన ఏం తీసుకొని వచ్చాడంటే గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. అది ఏదో కాదు, ఓటయ్యున్నది. జీవ జలముల యొక్క ఓటయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఊట ఒకటి తీయబడును. ఇది ఎరిగారా? నీ కాలంలో ఓటొచ్చిందన్న సంగతి సంఘ శాఖలకు తెలియదు ఓటొచ్చిందని, కానీ నీకు తెలిసింది. నువ్వు ఎరిగావు. నన్ను అపవిత్రతను తీసేసే వర్తమానం వచ్చినది, పాపాన్ని కడిగే వర్తమానం వచ్చినది, దోషాన్ని పరిహరించే వర్తమానం వచ్చినది. ఊట ఒకటి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏం వాక్కు? ఎవరి వాక్కు? యెహోవా వాక్కు. ఒక్కసారి అమ్మ 6వ వచనం. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలని. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? ఏం జరుగుతుంది? హల్లెలూయా. ప్రాయశ్చిత్త పండుగ రోజు ఏం జరగబోతుందంటే దేవుడే మరి వారి కొరకు ఒక ఓటను తీసుకొచ్చాడు. వారి అపవిత్రతను తీసేస్తున్నాడు, వారి పాపాన్ని పరిహరిస్తున్నారు, వారి మీద శుద్ధ జలాన్ని చల్లుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేస్తున్నాడంటే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నీ చేతికి నీ గాయాలు ఏంటయ్యా అని అడుగుతున్నారు. వాడు ఏమన్నాడు? ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, అంటే దేవుడే తనకు తానుగా వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 7వ బూర కింద యూదులకి 1,44,000 మందికి ఏర్పాటులో ఉన్నవారికి దేవుడే తను తాను బయలుపరుచుకున్నట్టయితే 7వ ముద్ర కింద ఇటు అన్యజనులలో ఏర్పాటులో ఉన్నవారికి అదే దేవుడు వీరికి కూడా బయలుపరచుకోడా? యూదులకు బయలుపరుచుకున్న అదే దేవుడు అన్యజనులైన నీకు నాకు కూడా ఆ దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. అప్పుడేం జరుగుతుంది చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు వస్తున్నాం ఆడకి. ఆ ప్రాయశ్చిత్త పండగ రోజు ఏం జరిగిద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుడు విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు
ప్రైజ్ లార్డ్. ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ ప్రాయశ్చిత్త పండుగలో ఏం జరుగుతుందో మీరే చెప్పండి. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాయశ్చిత్త పండగ, బూరెల పండగ వాళ్ళని ప్రాయశ్చిత్తంలోకి నడిపించాయి. హల్లెలూయా. ప్రాయశ్చిత్త పండగ రోజున యేసుక్రీస్తు తను తాను వాళ్ళకి బయలుపరుచుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏక కుమారుడు విషయమై దుఃఖించున్నట్లుగా, జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా, అతని విషయమై, అతని అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖించుచు, ప్రలాపించుచు, కన్నీరు విడుచుచు ఏడుస్తారు. అదేనా ప్రాయశ్చిత్త పండుగ? హల్లెలూయా. కిందకు చదువుదాం. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబము ప్రలాపింతురు. దావీదు కుటుంబములు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ఇది జరిగిద్ది. ప్రాయశ్చిత్త పండుగ రోజున ఇది జరిగిద్ది. మరి నీకు ప్రలాపం జరుగుతుందా లేదా అంటే నువ్వు ఇంకా ప్రాయశ్చిత్తం దగ్గరికి రాలా. ప్రాయశ్చిత్తం దగ్గరికి వస్తే నువ్వు ప్రలాపిస్తావు, కన్నీరు విడుస్తావు, రోదిస్తావు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. 7వ బోర కింద యూదులకి ఏమి జరుగుతుందో, ఇటు 7వ ముద్ర కింద అన్యజనులలో ఎత్తబడే వధువుకి అదే జరుగుతుంది. ఇక్కడ మనము చూసింది 7వ బోర. 7వ బోర కింద వాళ్ళు ప్రలాపిస్తున్నారు. ఆ ప్రాయశ్చిత్త పండుగలో ప్రలాపిస్తున్నారు. ప్రాయశ్చిత్తము వాళ్ళు ప్రలాపించి, వాళ్ళు ఏడ్చి, కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? ఆ ప్రలాపము వారిని పర్ణశాలల పండుగలోకి నడిపిస్తుంది. అంటే బోరల పండగ ప్రాయశ్చిత్తంలోకి నడిపిస్తే, ప్రాయశ్చిత్త పండగ పర్ణశాలలోకి నడిపిస్తుంది. పర్ణశాలలో ఏం జరుగుతున్నాయి? తాత్కాలికమైన గుడారాలు తీసేయబడి పర్మనెంట్ గుడారంలోకి, ఆ థియోఫనీలోకి, ఆ వాక్యపు శరీరంలోకి మనం ఎలా పోతా ఉన్నాము? పిక్చర్ పట్టుకుంటున్నారా? ఎక్కడ మిస్ అవ్వకుండా పిక్చర్ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు వద్దాం ఆడకి. ఏది? పర్ణశాలల పండగ వైపుకి. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం వైపు ఇప్పుడు తిరుగుతాం. ప్రైజ్ లార్డ్. 7వ అధ్యాయం మొదటి నుండి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు మీదకి ఏమొచ్చింది? పర్ణశాలల పండుగప్పుడు యేసు మీదకి ఏముంది? ఒత్తిడి. ఒత్తిడి అంటే యేసుక్రీస్తుని జన సమూహం స్వీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నారా?
ఆయన బోధ విన్నవారే అంగీకరిస్తున్నారు, బయట ఉన్నవారు ఎవరు కూడా హల్లెలూయా పట్టుకుంటున్నారా? యేసుని చంపాలని చూస్తున్నారు, ఎతుకుతున్నారు అని ఉందా లేదా? ఆయనను చంప వెదికినందున వెతుకుతున్నారా? మొదటి రాకడలో యేసున్నాడా? రెండో రాకడలో యేసు ఎవరి శరీరంలో ఉన్నాడు? రెండో రాకడలో కూడా యేసున్నాడా? మొదటి రాకడలో ఆయన సొంత శరీరం అది. రెండవ రాకడలో ఆయన భార్య శరీరంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో యేసు మీదకి ఒత్తిడి వచ్చినదా? మరి రెండవ రాకడలో కూడా ఆయన భార్య మీదకి ఒత్తిడి ఉన్నదా? పాస్టర్ గారు ఒత్తిడేమి లేకుండా తీసుకెళ్తాడేమో దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి మీరే, ఒత్తిడి ఉన్నది, శ్రమల్లోకి వెళ్ళదు. ఒత్తిడి ఉన్నది, ఈమెను చంపాలని కూడా చూస్తారు. యేసుని చంపాలని చూస్తే అదే యేసు కదా నీలో ఉన్నది. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసుని చంప చూశారు. వాళ్ళ శరీరాలు చచ్చినాయి కానీ ఆత్మలు చావల. ఆత్మలు ప్రయాణం చేసుకుంటా వచ్చింది, రెండో రాకడ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా ఆత్మలు యేసును చంప చూస్తాయి. ఏ వ్యక్తిలో అయితే వాక్యం శరీరం అవుతుందో ఆ వ్యక్తి మీద గురి కలిగి ఉంటాయి. అవి చంపాలని చూస్తాయి. అవి హల్లెలూయా పట్టుకుంటున్నారా? పరిసయ్యులు చంపుకోరు. పరిసయ్యులందరూ ఏకమవుతారు, శాస్త్రులందరూ ఏకమయ్యారు, సద్దుకయ్యులంతా అప్పుడున్న అన్ని డినామినేషన్ వాళ్ళందరూ ఏకమయ్యారు. మరి అప్పుడు అన్ని డినామినేషన్ వాళ్ళు ఏకమైతే మరి ఇప్పుడు కూడా అన్ని డినామినేషన్ వాళ్ళందరూ ఏకమవ్వాలా వద్దా? ఎందుకొరకు ఏకమయ్యేది? ఇదిగో మనల్ని, మన బోధలని దువ్వుతున్న ఎంటే మెసేజ్ వాళ్ళని చంపాలని, ఈ పక్షిరాజు వాళ్ళని చంపాలని. ఎవరు చంపాలనేది? ఆ రోజు ఎవరో, ఈ రోజు కూడా వాళ్ళే. సహోదరులారా, ఈ టేప్ మిస్ చేసుకోవాకండి. చాలా అద్భుతమైన వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. సామాన్యమైన విషయాలు లేవు దీంట్లో. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు మొదటి రాకడలో యేసుకి ఏమి జరుగుతున్నదో, పర్ణశాల పండుగలో ఏం జరుగుతున్నదో, ఇటు రెండవ రాకడలో పర్ణశాల పండుగలో వధువుకి అదే జరుగుతున్నది. ఇప్పుడు వధువు ఎక్కడికి వచ్చిందంటే బూరల నుండి ప్రాయచిత్తములోకి, ప్రాయచిత్తము నుండి పర్ణశాలల్లో ఉంది. ఇప్పుడు వధువు ఉన్నది ఎక్కడ అంటే పర్ణశాలల్లో. ఈ పర్ణశాల పండుగలో వధువు ఏం చేయబోతుందో చూపిస్తున్నా. అక్కడ యేసు ఏం చేశాడో వధువు కూడా అదే చేయబోతుంది. యేసు అంటే అక్కడున్న సంఘాలకు ఇష్టం లేదు. ఇష్టమా? ఇష్టం లేదు, చంపాలని చూస్తున్నారు. ఈరోజు డినామినేషన్ సంఘాలకి మన వర్తమానమన్నా మనమన్నా ఇష్టం లేదు. ప్రవక్త ఇలా అన్నాడు, పాస్టర్ గారు వర్తమానం అంటే ఇష్టం లేదనుకో, మనం ఎందుకు ఇష్టం లేదంటావు? విషయం ఏంటంటే వర్తమానాన్ని నమ్ముచున్న వర్తమానికుడు ఒకటే. నువ్వేదైతే ప్రకటిస్తున్నావో, ఏదైతే బోధిస్తున్నావో అదే నువ్వు వేరు. నువ్వు బోధిస్తున్న వర్తమానం వేరు కాదు. నువ్వు యేసును బోధిస్తున్నావంటే, యేసును ప్రకటిస్తున్నావంటే నువ్వే యేసు అయి ఉన్నావు.
పట్టుకుంటున్నారా? హల్లెలూయా. కాబట్టి యేసంటే వర్తమానం అంటే వాళ్ళకి అసూయ, ఈర్ష. వాళ్ళకి ఎందుకు అసూయ? ఎందుకంటే దాని క్రియలు చెడ్డవని చెప్పినందుకు. యేసుని ఎందుకు చంప చూశారో చూద్దాం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? చూడండి 11. ఇది పర్ణశాల పండుగలో ఆయన ఎక్కడున్నాడని ఆయన ఎదుగుతూ ఉన్నారు. మరియు జన సమూహములలో ఆయన్ను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. అంటే ఇప్పుడు కూడా పుట్టాలా? అక్కడ పుట్టిందంటే ఇక్కడ కూడా పుట్టాలా? అది నీడ. దేనికి నీడ? రెండవ రాకడకి మొదటి రాకడ ఛాయ. అసలు ఉన్నదే ఫైనల్. ఇది ఇప్పుడు మనం ఉన్నదే తుది ఘర్షణ. అందుకే సృష్టి యావత్తు చూస్తుంది నీకెళ్ళే. ప్రవక్తలందరూ చూస్తున్నారు నీకెళ్ళే, భక్తులందరూ చూస్తున్నారు నీకెళ్ళే. ఎందుకొరకు? నువ్వే ఇప్పుడు ఈ తుది టైంలో నిలబడి వాక్యపక్షాన్ని నిలబడాలని, గెలుపు పొందాలని, సత్యము పక్షాన నిలబడాలని సమస్త సృష్టి అంతా చూస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. మొత్తము ప్రవక్తలందరూ కూడా అందరూ నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈమె లేకుండా వారు అంటే అర్థమేంటి? వాళ్ళందరూ ఎవరి కొరకు చూస్తున్నారు? ఇంకొరకు. ఈమె ఇప్పుడు లోకంలో తిరగకూడదు, ఆటకాయితనంగా ఉండకూడదు. వాక్యం సమయం దొరికితే వాక్యం ధ్యానించాలి, వర్తమానం ధ్యానించాలి, పౌరుషము కలిగి నడుము కట్టుకోవాలి, వాక్య పక్షాన నిలబడాలి, గ్రంథాన్ని తింటా ఉండాలి. సనుగు పుట్టింది అక్కడ జన సమూహాల్లో. కొంతమంది ఏమో ఆయన పక్షం ఉన్నారు, కొంతమంది ఏమో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, కొంతమంది ఏమో ఆయన మంచోడు అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన మంచోడు కాదు చెడ్డాడు అంటున్నారు. యేసు చెడ్డాడా కానీ అంటున్నారు వాళ్ళు. ఈరోజు నిన్ను అంటారు. చూద్దాం, చదువుదాం. జన సమూహములలో ఆయన్ని గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను, కొందరేమన్నారు? మంచివాడు అనిరి. మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయన్ను గూర్చి ఎవడును బహిరంగంగా రాలేదు, కానీ మొత్తానికి గొనుక్కోటాలు సనుక్కోటాలు ఉన్నాయాడ. కొందరేమో మంచివాడు అన్నారు, కొందరేమో మంచివాడు కాదు జనులను మోసపుచ్చువాడు అంటున్నారు. ఈరోజు సంఘ శాఖలు కూడా మన వర్తమానాన్ని అలాగే అంటాయి. మోసపుచ్చేవాళ్ళు ఇల్లు, జనులను మోసపుచ్చేవాళ్ళు ఇల్లు అని. ఎందుకు అంటున్నారంటే వాడు సత్యాన్ని తెలుసుకోలేదు, వాడు అసత్యం చేత అబద్ధము చేత అభిషేకించబడ్డాడు. అందుకని వాడు సత్యాన్ని తెలుసుకోక సత్యాన్ని బోధిస్తున్న వారిని ఏమంటాడమ్మా? మోసపుచ్చేవాడు అంటాడు. ప్రైజ్ లార్డ్. జరిగేది అదే. ప్రైజ్ లార్డ్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నీకు జరుగుతుందంటే నీడలో జరిగిందని గమనించు. జరగటం లేదంటే నీకు తేడా ఉంది. జరగాలి, జరిగితేనే కరెక్ట్. జరగటం లేదంటే తేడా ఉంది మొత్తానికి. కొందరు నిన్ను ద్వేషించాలి, కొందరు నిన్ను ప్రేమించాలి. అది ప్రైజ్ లార్డ్.
ఇక్కడికి వచ్చేద్దాం. అసలు పర్ణశాల పండుగలో ఏం జరుగుతుంది? 2వ వచనం 7:2. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు, గలిలయాలో వద్దయ్యా, యూదయాలో ఎల్లయ్యా. గలిలయా అంటే అన్యుల ప్రాంతం, ప్రజల అర్థమవుతుందా? అందుకే గలిలయాలో నుండి మంచిదేదైనా రాగలదా అని ఎవరన్నారు? పిలుపు నతానియేలుని కలుసుకున్నప్పుడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అన్నాడు. అవునా? అది నజరేతు, ఇది గలిలయ. ఇదేం పట్టణం? గలిలయ. ఈ గలిలయాలో సంచరిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యూదయాకి వెళ్ళమంటున్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. యూదయాకి వెళ్ళమంటే ఏం జరుగుతుందో చూద్దాం. హల్లెలూయా. చూద్దామా? ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? యూదయాలో ఉన్నాడా? గలిలయాలో ఉన్నాడా? గలిలయాలో ఉన్నాడు. అవునా? యేసు యూదయాకి వెళ్ళే ముందు గలిలయాలో ఉన్నాడు. యూదుల దగ్గరికి వెళ్ళే ముందు అన్యజనుల్లో ఉన్నాడు. ఇప్పుడు అన్యజనులతో దేవుడు వ్యవహరిస్తున్నాడు. సంగమా, పట్టుకుంటున్నావు ఈ విషయాలు? హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు చదువుదాం. బహిరంగముగా ఇప్పుడు కొంతమంది ఆయనతో నిన్ను నువ్వే లోకానికి కనపరుచుకో అని చెప్తున్నారు. ఈ వర్తమానం మరి లోకం అంగీకరిస్తుందా? కనపరుచుకోవటానికి నమ్మిద్దా? 63లో మేఘం ధరించుకొని వచ్చాడయ్యా యేసయ్యా అంటే ఏ సంఘశాఖ పాస్టర్ నమ్ముతాడో చెప్పండి? బాప్టిస్ట్ నమ్మిద్దా? లోదర్ నమ్మిద్దా? హోసన్నా మందిరం నమ్మిద్దా? కలవరి టెంపుల్ మందిరం నమ్మిద్దా? ఏది నమ్మదు. హల్లెలూయా. అందుకేమంటున్నాడో చూడు. నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులు ఆయన యందు, అది విషయం. విశ్వాసం ఉన్నట్టయితే ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడో అర్థమయ్యేది. ప్రజలా అర్థమవుతుందా? ఆయన ఎందుకు గలిలయలో ఉన్నాడో, ఎందుకు అంటే ఆయన్ని స్వీకరించటల్లా. బయట విరుద్ధత ఉంది, బయట సంఘాలు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన వెళ్ళి బోధిస్తుంటే స్వీకరించటల్లా, అంత విరుద్ధముగా ఉన్నది. ప్రజలా అందుకేమంటున్నాడో చూడండి. ఆయన సహోదరులు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయము ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ నా బోధ అంగీకరించి నన్ను విశ్వసించి చేర్చుకోవాలి అంటే ఇంకా నా సమయం రాలా. మీ సమయం అయితే ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. ప్రజలా అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నా సమయం వచ్చింది? నా రాజ్యం వచ్చినప్పుడు. నా రాజ్యం వచ్చినప్పుడు నా సమయం వచ్చింది. నా రాజ్యం విశ్వసిస్తుంది, నా రాజ్యం అంగీకరిస్తుంది, ఆ వాక్య ప్రత్యక్షత మీద నిలబడుతుంది. హల్లెలూయా. నా జనులు నిలబడతారు, అప్పుడు నా సమయం వచ్చింది. ప్రజలా యేసు, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం అయితే ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకము, ఏ సంఘ శాఖ అయినా లోకం దేశించిద్దా? చెప్పండి నాకు.
ఏ సంఘ శాఖనైనా లోకము ద్వేషించిద్దా? యేసు అంటున్నాడు, లోకము మిమ్మలను ద్వేషించదు, ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక ఆ సంఘశాఖ బోధ తప్పని సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆ పాస్టరు అక్కడ ఉన్న వాళ్ళు ద్వేషిస్తున్నారు. యేసుడు ఎందుకు ద్వేషించింది? మిమ్మల్ని ద్వేషించదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది, కానీ నన్ను ద్వేషిస్తుంది. అది ఎందుకు ద్వేషిస్తుంది యేసుక్రీస్తుని? ఆ సంఘశాఖలు, ఆ పరిచయులు అందరూ ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆ శాస్త్రులు ఎందుకు ద్వేషిస్తున్నారు? దాని క్రియలు చెడ్డవని చెప్తున్నాడు. ఈరోజు ఏ సేవకుడైనా గాని, మెసేజీ వర్తమానంలో ఉన్న సేవకుడు నిజముగా సంఘశాఖ బోధ తప్పని, దాని క్రియలు చెడ్డవని అతడు ప్రకటిస్తున్నాడా? ప్రకటించేవాడే నిజమైన సేవకుడు. ప్రకటించిన వాడు అబద్ధపు సేవకుడు. గొర్రె చర్మం కప్పుకున్నాడు అంతే. వాడు డినామినేషన్ వాళ్ళతో మద్దతు కలుపుతాడు. యూదా స్పిరిట్ వాడిది. కానీ యేసు ఆత్మ అయితే ఖచ్చితముగా దాని క్రియలు చెడ్డవని, దాని బోధ చెడ్డదని, అది వాక్యానికి వ్యతిరేకమని, అది పాతాళానికి తీసుకెళ్తుందని ఇతడు బిగ్గరగా కేకలు పెడతాడు. అలాగా మెసేజ్ సేవకుడు కేకలు పెట్టడం లేదంటే అతడులో పరిశుద్ధాత్మ బాప్తిజమే లేదు. అతడు మెసేజ్ సేవకుడు అని పిలవటానికి కూడా అర్హుడు కాదు. ప్రైజ్ లార్డ్. చూసారా అండి ఎంత వర్తమానం దాగుందో? ఇక్కడ ఎంత వర్తమానం దాగుందో చూస్తున్నావా? ఒక సేవకుడు ఎలా కేక పెట్టాలో అర్థమవుతుందా? దేనికి వ్యతిరేకంగా బోధించాలో అర్థమవుతుందా? మృగపు యొక్క ముద్రకి ఏది మృగపు ముద్రో దానికి వ్యతిరేకంగా బోధించాలి. సత్యము పక్షాన నిలబడాలి. సంఘశాఖకి వ్యతిరేకంగా బోధించాలి. మద్దతుగా కాదు, ఏకీభవించి కాదు. ఈరోజు అంటే మెసేజ్ సేవకులు డినామినేషన్ సంఘాలతో ఏకీభవించి పెట్టుకుంటున్నారు, మద్దతు ఇచ్చి. తప్పు తప్పు తప్పు. ఇక్కడ యేసు అలా చేయలా. యేసు అలా చేయలా. యేసు ఏం చేశాడో చూడండి, మీకు మళ్ళీ చదివి వినిపిస్తాను. లోకము మిమ్మును ఏ డినామినేషన్ సంఘమైనా లోకం ద్వేషించిద్దా? ద్వేషింప నేరదు. అవునా? కానీ దాని క్రియలు చూసారా? దాని క్రియలు, ఆ సంఘములో ఉన్న క్రియలు, ఆ సంఘంలో ఉన్న బోధ, ఆ పనుల విధానం చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఒక మెసేజ్ పాస్టర్ ఇలా సాక్ష్యం ఇవ్వాలి. యేసు ఏ విధముగా సాక్ష్యం పలికాడో అలా సాక్ష్యం పలకాలి. అలా సాక్ష్యం పలికితే రానాయనా అది స్టేజీ మీదకి తీసుకెళ్ళి దండేస్తారండి. హల్లెలూయా. పూలమాల ఏమైనా వేస్తారా? మోసగించువాడని లేచారు అక్కడ, వ్యతిరేకంగా లేచారు అక్కడ. ఈరోజు కూడా జరగబోయేది అదే సంగమా. హల్లెలూయా. చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక
అది ఆ సంఘ శాఖ నన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. మీరు వెళ్ళండి అయ్యా పండుగకి. నా సమయం ఇంకా పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని, నేను ఈ పండగకి ఇప్పుడే రాను. ప్రైజ్ లార్డ్. నేను అసలు ఈ పండగకే రావా, అసలు ఈ పండగకి రాను అంటలా, ఇప్పుడు రాను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రాను. ప్రైజ్ లార్డ్. మొదటి రాకడా రెండో రాకడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగు చెప్పి గలిలియాలో నిలిచిపోయాను. ఇప్పుడు ఆ పర్ణశాల పండుగలో పబ్లిక్గా వస్తాడా యేసు, రహస్యంగా వస్తాడా యేసు? నేను దొంగవలే వస్తాను. ప్రైజ్ లార్డ్. ఆయన ఎలా వస్తాడు? దొంగవలే వస్తాడు, రహస్యంగా వస్తాడు. సంగమా పట్టుకుంటున్నాం ఈ విషయాలు. అందరూ చూస్తున్నట్టుగా ఆయన రావటం లేదు. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, రహస్యంగా వస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఎవరు ఎరుగుతారు? ఎవరు ఎరుగుతారు? అది ఆయన దొంగ వలె వచ్చే సంగతి ఎవరు ఎరుగుతారు? ఉన్నారా ఇక్కడ? ఆ ఎరిగేవారు ఉన్నారా? వెంబడించేవారు ఉన్నారా? విశ్వసించేవారు ఉన్నారా? కాలపు వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారా? అంగీకరించి ఆయన పక్షాలు నిలబడే వాళ్ళు ఉన్నారా? దొంగ వలె వస్తున్నాడు 1963లో. ప్రైజ్ లార్డ్. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియలా. ఈరోజు డినామినేషన్ సంఘాలకి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఎక్కడ అని ఎతుకుతున్నారంతే. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నాడో తెలుసా? యేసు ఎక్కడున్నాడో తెలుసా? ప్రైజ్ లార్డ్. యేసు ఎవరి శరీరం వెనక ముసుగేసుకొని ఉన్నాడో తెలుసా? ఆయన భార్య శరీరం వెనకాల, ఆ శరీరం అనే తెర వెనకాల ముసుగులో ఉన్నాడు ఆయన. కొంచెం ముందుకు చూద్దాం. 14వ వచనం దగ్గర నుండి. సగము, ఇక సగం పండగ అయిపోయింది. అప్పటికే సగము అయిపోయిందా? ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామా? ఈ పర్ణశాల పండుగలో ఏం జరుగుతుందో చూద్దామా? హల్లెలూయా. సగము పండగ అయినప్పుడు యేసు ఎక్కడికి వెళ్ళాడండి? యేసు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని ఆలయము ఇక్కడ ఉన్నట్లయితే ఆ దేవుని ఆలయంలో యేసు అడుగు పెడుతున్నాడు. మీరే దేవుని ఆలయమా? మీలో దేవుడు అడుగు పెడుతున్నాడు. పర్ణశాలల పండుగలో యేసు దేవాలయంలోకి ఎంటర్ అయ్యాడు. ఇదిగో ఇక్కడ కూడా దేవుని ఆలయముగా ఉన్న మనము
పౌలు గారు చెప్పలేరా మీరు దేవుని ఆలయం అని ఎరగరా అని? మరి దేవుడి ఆలయముగా ఉన్న మనలోకి దేవుడు ఎంటర్ అవుతున్నాడు. దేవాలయంలోకి వచ్చేసాడు ఆయన, అంటే వధువులోకి వచ్చేసాడు ఆయన. విషయాలు అర్థమవుతున్నాయా సంగమా? పట్టుకుంటున్నావా ఇవి? అనేకులు ఈ విషయాలు చూడలేక ఇంటికాడ నిద్రపోతున్నారండి. హల్లెలూయా. కానీ సంగతులు అమూల్యమైనవి, విలువైనవి. యేసు ఎక్కడికి వచ్చాడు? సగము పండగైన తర్వాత దేవాలయమైన ఆయన వధువులోకి మొదటి రాకడలో ఆలయంలోకి వెళ్ళాడు, రెండవ రాకడలో ఆలయమైన మనలోకి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవాలయంలోకి యేసు ఎప్పుడైతే వస్తాడో ఏమి జరుగుతుంది? ఇక్కడ స్పీచింగ్ జరుగుతుంది, బోధ జరుగుతుంది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? యూదులు ఇదేమన్నా ట్రైనింగ్ నేర్చుకొని వచ్చిన బోధ, థియాలజీ నేర్చుకొని వచ్చిన బోధ? హల్లెలూయా. PhD LLD నేర్చుకొని వచ్చిన బోధ కాదు. ఎవరు వచ్చారు ఆలయంలోకి? యేసు వచ్చాడు. బోధిస్తున్న ఆయన ఎవరు? యేసయ్యున్నాడు. ఎలా బోధిస్తున్నాడో తెలుసా? చూడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము. ప్రైజ్లా. అసలు మా సంఘ శాఖలో ఇలా చెప్పలేదే, మా లూథరన్ చర్చిలో ఇలాంటి బోధ లేదే, మా బాప్టిస్ట్ చర్చిలో లేదే, మా డినామినేషన్ సంఘాల్లో అసలు ఇలాంటిది లేదే. ఇలాంటి పాండిత్యం ఇతనికి ఎట్లా వచ్చిందబ్బా? ప్రైజ్లా. వీళ్ళు నేర్చుకుంటే రాలా, యేసు వచ్చాడు లోనకి. యేసు వచ్చాడు కాబట్టి ఆ పాండిత్యం వచ్చింది వాళ్ళకి. అధికార పూర్వకంగా బోధిస్తున్నారు వాళ్ళు. తీయని మాటలు చెప్పటల్లా వాళ్ళు, వాక్చాతుర్యంతో మాట్లాడతల్లా వాళ్ళు, జ్ఞానాతిశయంతో మాట్లాడతల్లా వాళ్ళు. వాళ్ళు ఎలా బోధిస్తున్నారు? అధికార పూర్వకంగా. ప్రైజ్లా. అందుకంటున్నాడు చూడండి, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని చెప్పుకొనిరి. అందుకు యేసు, ఓ ఇక్కడ ఇది ఇలా అంటాడు, ఈ పాస్టర్ ఇలా అంటాడు, అయ్యా నేను చేసే బోధ నాది కాదయ్యా, నన్ను పంపిన తండ్రిదే. ప్రైజ్లా. ఈ బోధ యేసుదని సేవకుడు చెప్తాడు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. ఓ ఇక్కడ పంపించిన వాళ్ళు ఉన్నారా? పంపబడిన వాళ్ళు ఉన్నారా? దేవుడి దగ్గర నుంచి పంపబడిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఆలయంలోకి వచ్చి ఆయనే దాన్ని పరిశుద్ధపరిచి, అపవిత్రత తీసేసి పరిశుద్ధపరిచి ఆయనే ఆలయంలో ఉండి ఆయనే బోధిస్తున్నాడు. చూడండి విషయాలు చూస్తున్నారా? ఈ విషయాలు చూస్తున్నారా? కొంచెం ముందు చూద్దాం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను
ఆ బయలుపాటు ఉంటే, ఆ ప్రత్యక్షత ఉంటే, ఆ కాపరి నోట్లో నుండి వచ్చే బోధ అతనిదా లేక దేవునిదా అని అతడు ఎరుగుతాడు. సంఘము ఎరిగిద్దే. ప్రైజ్ లార్డ్. నిజముగా ఎన్నుకోబడిన వ్యక్తి అక్కడ ఉంటే, ఏర్పాటు చేయబడిన వ్యక్తి అక్కడ ఉంటే, ఆయన గొర్రెలు ఆయన్ని వెంబడిస్తాయి అన్నట్టు ఆ కాపరిలో ఉండి మాట్లాడుతుంది ఎవరు? ఆ గొర్రె ఖచ్చితముగా ఎరిగిద్ది. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, ఆ బోధ దేవుని వల్ల కలిగినదో నా అంతట నేనే బోధిస్తున్నాను. ఇతడే బోధిస్తున్నాడా లేక దేవుడి నుంచి బోధిస్తున్నాడా? తెలుసుకుంటాడు. ఎలాగా? ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుంటే, నువ్వు నిశ్చయించుకుంటే, ఆయన చిత్తములో నడుస్తుంటే, ఆయన వాక్య ప్రత్యక్షత ప్రకారం వెళ్తుంటే ఈ బోధ సత్యమో కాదో తెలుస్తుంది. నువ్వే ట్రాక్ తప్పావంటే ఇక్కడ దీన్ని నువ్వు తెలుసుకోలేవు. పరిచయాలు తెలుసుకున్నారా? శాస్త్రులు తెలుసుకున్నారా? తెలుసుకోక ఆయన్ని సిలువ వేశారు. ఈరోజు కూడా జరిగేది అదే. మెసేజీ సంఘాల్లో చాలామంది మెసేజీ పేరుతో ఉన్నారు. ఆ బోధ ఏదో వాళ్ళకి తెలియదు. వారే యోధాలాగా అప్పగిస్తారు. యోధా యేసుని అప్పగించాడా? ఆ ఒత్తిడి టైంలో జరిగేది అదే. 12 మంది శిష్యుల్లో ఒకడేనా? శిష్యులతోనే కలిశాడా? శిష్యులతోనే భోజనం చేశాడా? శిష్యులమ్మటే తిరిగాడా? యేసుతో పాటే తిరిగాడా? ఈ సంఘములోనే ఉండి చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా పాస్టర్ గారు? మొదటి రాకడలో ఉంటే రెండో రాకడలో ఎందుకు ఉండరు? మొదటి రాకడలో ఉంటే రెండో రాకడలో ఎందుకు ఉండరు? ఆ ఆత్మ ప్రయాణం చేసుకుంటా వస్తుందా రావటం లేదా? నికోలాయితుల ఆత్మ వచ్చింది, బిలాం ఆత్మ వచ్చింది, యెజబేల్ ఆత్మ వచ్చింది. స్పిరిట్ యోధా మీద ఉన్న స్పిరిట్ రాదా? యేసు మీద ఉన్న స్పిరిట్ వచ్చింది. ఎవరి మీదకి? ఆయన భార్య మీదకి. యేసు మీద ఉన్న ఆత్మ ఆయన భార్య మీదకి వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆత్మలు ప్రయాణం చేసుకుంటా వస్తున్నాయి. నీ మీద ఏ ఆత్మ ఉన్నదో డిసైడ్ చేసుకో. కొంచెం ముందుకు చదువుదాం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు వాక్యం. పట్టుకుంటున్నారా? తనంతట తానే డబ్బా కొట్టుకునేవాడు స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. వాడు ఇక్కడే ప్రతిఫలం పొందాడు. పరలోకం లేదు వాడికి. వాడికి నింద కూడా రావాల్సిన అవసరం లేదు. వాడికి అన్ని సాఫీగా జరుగుతాయి. హల్లెలూయా. అదే తండ్రి చిత్తాన్ని చొప్పున చేసేవాడు, ఆయన మహిమను కావాలని ఎదికేవాడు. ఇక్కడ నిందలు వస్తాయి, ఇక్కడ శ్రమలు వస్తాయి, ఇక్కడ హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. అయినా కానీ దేవుడి పక్షాన నిలబడతాడు. ఇక్కడ లాభమేముండదు. ఇక్కడ లాభం ఆశించడు అతడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ఈరోజు చాలా మంది సంఘాల్లో లాభం ఆశించి సేవ చేస్తారు. తండ్రిని సంతోష పెట్టడానికి సేవ చెయ్యాలి. దేవుడిని సంతోష పెట్టడానికి సేవ చేసిన సేవ అది కరెక్ట్ గా నిలబడతది. ప్రైజ్ లార్డ్. ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వచ్చామంటే ఇల్లు కావాలో, పొలం కావాలో, సంపద కావాలో, డబ్బు కావాలో, ఏదో ఉద్యోగం కావాలో, పెళ్ళి కావాలో. కొంతమంది పెళ్ళిళ్ళ కోసం వస్తారు. ఆశించి వస్తే
నువ్వు ఇక్కడ పొందుకోవచ్చు నువ్వు ఆశించింది, కానీ దేవుడు రాజ్యం దొరకదు. కానీ దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తాన్ని ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుస్తుంటే, దాని ప్రకారంగా నువ్వు జీవిస్తుంటే, దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే జీవించటానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు మహిమను కోరావు కాబట్టి హల్లెలూయా, పరలోకంలో నీకు మహిమ దొరుకుతుంది, పరలోకంలో నీకు ఆస్తి దొరుకుతుంది. ఇక్కడ ఆస్తి అంతా పోయినా పర్వాలా, అక్కడ ఆస్తి దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్. ఏంటి ఆస్తి? నిత్య జీవం. ఆడకు డబ్బులు ఉంటాయి అనవాక నన్ను. ఇవన్నీ మానవుడు ముద్రించిన కాగితాలు, ఈ డబ్బులు పనికిరావు. ఆడదాకేందుకు? ఈ దేశంలో ముద్రించిన కాగితం ఇతర దేశాలకు వెళ్తే పనికిరాదు, అది చల్లను కూడా చల్లదు. అర్థమవుతుందా? ఆ దళం వేరు, ఈ దళం వేరు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సగమా పట్టుకుంటున్నారా ఈ మాటలో? కొంచెం ముందు చదువుదాం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు. అంటే వాక్యాన్ని ఎదికేవాడు, లేఖనాలను ఎదికేవాడు, వాక్య ప్రకారంగా తన జీవితాన్ని చక్కపరుచుకోవాలనుకుంటున్నాడు. సత్యవంతుడా, ఆయన యందు ఇక ఏ దుర్నీతి లేదు. మోషే చూసారండి, ఎవరిని చంపజూస్తున్నారు? యేసును చంపజూస్తున్నారు. ఎవరిని? యేసును చంపజూస్తున్నారు. అందుకు జనసమూహము, అమ్మో ఎంత పెద్ద మాట అన్నారండి మన ప్రభువుని. జనసమూహం ఏమన్నారు? నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. హల్లెలూయా. నేను ఒక కార్యం చేశానయ్యా ఈ పర్ణశాలల పండుగలో. ఈ పర్ణశాలల పండుగలో నేను ఒక కార్యం చేశాను, దానికి మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. డినామినేషన్ సంఘాలన్నీ, మతశాఖ సంస్థలన్నీ. ఏంటి ఆయన చేసిన కార్యం? ఆయన చేసిన కార్యం ఏంటంటే హల్లెలూయా. అమ్మ 23 చదువు. ఒక మనుష్యుణ్ణి విశ్రాంతి దినమున ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుణ్ణి పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు, అదండి దేవుడు చేసిన కార్యం. ఆ పర్ణశాల పండుగ రోజు దేవుడు చేసిన కార్యం ఏంటయ్యా అంటే పూర్ణ స్వస్థత ఇస్తున్నాడు, సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాడు. ఎవరికి? వధువుకి పూర్ణ స్వస్థత ఇస్తున్నాడంటే దీనికి ఆశ్చర్యం చెందుతున్నారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి కావాలి పూర్ణ స్వస్థత? పూర్ణ స్వస్థత. ఇక మరలా వ్యాధి రాదు, ఇక మరలా రోగం రాదు. అంటే ఆ వ్యక్తి దేనిలోకి వెళ్తున్నాడు? ఆ వ్యక్తి వాక్యము శరీరంలోకి వెళ్ళిపోతున్నాడా? ఈ శరీరములో స్వస్థత వచ్చినా మరలా రోగం అవుతాడు. కానీ పూర్ణ స్వస్థత వచ్చినప్పుడు ఆయనకి మళ్ళీ రోగము రాదు. ఆయన్ని పూర్ణ స్వస్థత గలవానిగా చేస్తున్నాడు. హల్లెలూయా. కొంచెం చేసి కొంచెం ఆపటల్లా
పరిపూర్ణ స్వస్థత. అరికాల నుంచి నన్నెత్తి వరకు పూర్తిగా స్వస్థత ఇచ్చేస్తున్నాడు. వాక్యంగా మలిచేస్తున్నాడు అంతే. ప్రభువా, నన్ను పూర్ణ స్వస్థతగా చేసినందుకు నీకే వందనాలు ప్రభువా. ప్రజలా దీనికి ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు. ఎప్పుడు విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన, విశ్రాంతి దినం ఏది ఏది పరిశుద్ధాత్మ పొందుకోవటమే విశ్రాంతి దినం. పరిశుద్ధాత్మ నీలోకి రావటమే విశ్రాంతి అయి ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకులోకి వస్తుందో పూర్ణ స్వస్థత వస్తుంది. పూర్ణ స్వస్థత. ఇదిగో పాతవి గతించాయి, సమస్తం కొత్తమవుతున్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అపూర్ణ స్వస్థత. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూసారా ఏం జరుగుతుందో చూసారా? ఏమంటున్నాడండి? ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున, మరి విశ్రాంతి దినాన సున్నతి చేస్తున్నారుగా, విశ్రాంతి దినాన ఆ వ్యక్తిని పూర్ణ స్వస్థతగా చేసినందుకు నన్ను ఎందుకు చంపజూస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయనలో పాపం ఎక్కడుందండి? ఆయనలో తప్పు ఎక్కడుంది? మరి ఆయన్ని చంపజూస్తున్నారు వాళ్ళు. ఆయన్ని దయ్యం పట్టినవాడు అంటున్నారు. ప్రజలా జన సమూహము ఆయన మీద విరుద్ధంగా ఉన్నారు. ఈరోజు సేమ్ అదే యేసు నీలో ఉంటే, హల్లెలూయా, అదే యేసు నీలో ఉంటే ఎన్నికలో ఉన్న వ్యక్తిని పూర్ణ స్వస్థతగా చేయటం. ప్రైజ్ లార్డ్. లోకం చేత తృణీకరించబడటం, లోకం చేత త్రోసివేయబడటం, దేవుని చేత ప్రేమించబడటం జరుగుతుంది. మీకు తెలుసా? యేసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. సేమ్ ఇదే. బైబిల్ అంతా తిరుగుతూ ఉంటుంది, బైబిల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఈ కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పర్ణశాల పండుగప్పుడు యేసు మరి ఏమేం చేస్తున్నాడో చూసారా? ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థతగా చేయటం, మందిరంలోకి ఆయన రావటం, బోధించటం, అధికారపూర్వకముగా బోధించటం, ఆ బోధకు వాళ్ళు ఆశ్చర్యపడటం. హల్లెలూయా. పూర్ణ స్వస్థతగా చేయటం దేవుడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? పర్ణశాలల పండుగలో. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభువా, ఎంతమంది ఈ భౌతిక శరీరాన్ని విడిచి వాక్యత శరీరంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది మీ జీవితాలు పరిపూర్ణంగా ఆయనకు అర్పించాలని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ప్రభువా, నన్ను పూర్ణ స్వస్థతగా చెయ్యి ప్రభువా. నీ వాక్య ప్రకారంగా నన్ను నడిపించు ప్రభువా. నీ వాక్యానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. సమర్పించుకుందామా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.